అధికార అహంకారం పతాక స్థాయికి చేరితే ఎట్లా ఉంటుందో తాజాగా విజయ డైరీ నామినేషన్ల గొడవ నడుస్తుంది. విజయ డైరీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ నాయకి నామినేషన్ వాళ్లే లేక రద్దు చేశారు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజయేందర్ రెడ్డి అన్నారు. అధికారం ఉంది కదా అని ఒక డిఫాల్టర్ అయిన భూమా జగత్ విఖ్యాత రెడ్డిని చైర్మన్ చేయాలని చూస్తే ఊరుకోబోమని శుక్రవారం మీడియా సమావేశంలో హెచ్చరించారు. డైరీకి విఖ్యాత్ 1,20,00,000 మేర అప్పున్నాడన్నారు. ఈ డైరీని వైఎస్ఆర్సీపీ నిలబెట్టుకోవడానికి న్యాయబద్ధంగా పోరాటం చేసి రైతులకు న్యాయం చేస్తామన్నారు. 26 ఏళ్ళు డైరీని పాలించారని, కానీ ఏనాడైనా రైతులకు బోనస్ ఇన్సెంటివ్ ఇచ్చారని విజయేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఈరోజు నామినేషన్ వేసేవాళ్ళు లేక ఎన్నికలను రద్దు చేసుకుని శాంతి భద్రతలకు వేగత కలుగుతుందని ఆపేయడం ఎంతవరకు సబ్బని ప్రశ్నించారు. మాచినేనిపల్లిలో అధికార దుర్వినియోగానికి పాల్పడితే సహించబోరన్నారు. విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేవలం పోలీసులతో ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికలను ఆపేశారన్నారు. ఆళ్లగడ్డలో జగత్ డైరీ ఎప్పుడైతే మొదలైందో విజయ డైరీ పతనానికి శ్రీకారం చుట్టారని, పాలన్నీ జగత్కి తరలించారని ఆరోపించారు. తాను చైర్మన్ అయ్యాక విజయ డైరీ టర్నోవర్ 180 కోట్ల నుంచి 360 కోట్లకు చేరిందన్నారు. 5 ఏళ్లలో రైతులకు 25 కోట్ల బోనస్ ఇచ్చామని చెప్పారు. డిఫాల్టర్ని చైర్మన్ చేసి తద్వారా విజయ డైరీని పతనం చేసేందుకు కుట్ర చేశారని ఎస్వి ఆరోపించారు. ప్రైవేట్ డైరీ పెట్టుకుని విజయ డైరీలో మెంబర్ కావాలనుకోవడమే పెద్ద తప్పు అన్నారు. డైరీ ఆస్తులను తాను కబ్జా చేశానని నిరూపిస్తూ తన ఆస్తులని రాసిస్తాను, లేదంటే రాజీనామా చేస్తామని ఎమ్మెల్యే అఖిలప్రియకు ఎస్వి సవాల్ విసిరారు.